వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలని జనసేన నాయకులు అన్నారు. ఈ మేరకు తాడేపల్లి జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు జొన్న రాజేష్, అడుసుమిల్లి శ్రీనివాసరావు, లాల్చంద్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తోట సాంబశివరావు, వీరిశెట్టి వెంకటేశ్వరరావు, కేలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కారు స్లోగా వెళ్తున్నావు, హార్న్ కొట్టాము, ముందుకు పోనీమంటే నువ్వేం చేస్తారో చేసుకోండి రా అని మాకు ఇక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే విధంగా మాట్లాడి మా కారు మీద దౌర్జన్యం చేశాడు. దానికి మేము తాడేపల్లి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా చేశాము. పోలీసు సిబ్బంది కూడా మనకి సిఐ గారు కానీ అందరూ సహకరించి అక్కడ జరిగిన దాన్ని చూసి ఆ కుర్రవాడిని స్టేషన్లో పెట్టడం అనేది జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకొని కార్యకర్తల్ని కొంచెం అదుపులో పెట్టుకోవటం, పార్టీని డెవలప్మెంట్ చేసుకునే విధంగా ఉండాలి. కానీ ఇంకా అరాచక పాలన మేము సాగించాలని అంటే చూస్తూ ఎవరు ఊరుకోరని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే అంతకుముందు అనేక సార్లు మమ్మల్ని పార్టీలో ఈ జనసేన పార్టీలో ఉన్నప్పుడు స్టేషన్లకు తీసుకురావటం, అరెస్టులు చేయటం ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేశారు. అయినా సరే మేము జనసేన పార్టీ జెండాని భుజాన వేసుకొని 2014 నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీని దినదిన అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మా నాయకుడు ఒక నీతి నిజాయితీ గల నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన నాయకత్వంలో పనిచేయటానికి ఈ తాడేపల్లి పట్టణంలో నాకు అవకాశం ఇవ్వటం, మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చెల్లపల్లి శ్రీనివాస్ గారు వారికి మచ్చ లేకుండా ఈరోజు వరకు కూడా తాడేపల్లిని ప్రజలు అందరికీ అన్ని విషయాల్లో మేము ముందుండి పార్టీని మరింత డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇట్లాంటి వాటిని చూసి ఓర్చుకోలేక కొంతమంది ఉగ్రశక్తులు ఇట్లాంటి మాపై అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారు. జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు అంబటి తిరుపతిరావు గారి ఫ్యామిలీ పైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కుర్రవాడిని నేను పోలీస్ స్టేషన్లో సిఐ గారి ముందు చూసాము. తన హావభావాలు కానీ యాటిట్యూడ్ కానీ ఒక రౌడీని తలిపించే విధంగా ఉంది. ఇటువంటి కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత వైసీపీ మీద మాత్రమే ఉంది. మా మామ మాజీ ఎమ్మెల్యే, విజయవాడ మాది, ఇక్కడ మమ్మల్ని ఎవరైనా చేస్తారు పోండిరా, కానీ వయసు కన్నా గౌరవం ఇవ్వలేదు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కారులో, వాళ్ళ మీద దాడి చేయడం నిజంగానే ఒక మానవత్వం లేకుండా జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే కుర్రోడిని లోపలికి అరెస్ట్ చేయడం, అలానే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. మాకు సహకరించిన కూటమి ప్రభుత్వానికి, పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు. అలానే ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ వార్నింగ్ ఇస్తున్నాం. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చినా సరే మీ దౌర్జన్యాలు చేస్తాము అంటే కుదరదు. డెఫినెట్గా మీ యొక్క అరాచకాలకి కళ్ళెం వేస్తాం. ఇటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తాం. ముందు ఇటువంటి దాడులు జరిగితే చూస్తూ ఉండే ప్రసక్తే లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.